నేటి వైశిష్ట్యం. ఇవాళ మనం నేటి వైశిష్యంలో భాగంగా 18వ పాసురం గురించి దాని అర్థం తెలుసుకోవడానికి చిన్న ప్రయత్నం చేద్దాం. ఇందులో ఈ 18వ పాసురం ప్రారంభమే ఉందు మద గళిత అంటూ ప్రారంభమవుతుందన్నమాట. అసలు ఈ పాసురం యొక్క పాసురం ఏంటి, దీనిలో ఉండే అర్థం ఏంటన్నది చూసినట్లయితే ఈ పాసురం శ్రీ రామానుజుల వారికి అత్యంత ప్రియమైన పాసురంగా చెప్తారు దీన్ని మొదట. అయితే ఈరోజు గోపికలందరూ కూడా ఏం చేయదలుచుకున్నారంటే నీలాదేవిని లేపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆవిడ కృష్ణ భగవానుడికి అత్యంత ప్రియమైన వ్యక్తి. ద్రావిడ భాషలో ఆమెను నప్పిన్న అంటారు. ద్రవిడ భాషలో ఆవిడ్ని నప్పిన్న అంటారు. ఈమె మనకు భాగవతంలో నాగ్నజితి అనే పేరుతో కనిపిస్తుంది. 7 ఎద్దులను కలిపినట్టి శ్రీకృష్ణుడు ఈమెను పెళ్లి చేసుకున్నారు. అలాగే ఆమె లేపితేనే కృష్ణుడు లేస్తాడు. నిన్న నందగోప భవనంలో కృష్ణుడిని చూచారు, కానీ ఆయన తల మొదలు పాదాల దాకా కదలకుండా ముసుగుతని పడుకున్నట్ట. ఆ పక్కనే బలరాముడు దుప్పటి కప్పుకొని ఆయన పాదం మాత్రమే కనబడుతోందిట. అయితే బలరాముడిని తమ్ముడిని లేపమని చెప్పి ప్రార్థించారు అందరూ కలిసి. అంటే కృష్ణుడిని లేపమని చెప్పి బలరాముడిని ప్రార్థిస్తే ఇక్కడ లేడు, నీలాదేవి భవనంలో ఉన్నాడని చెప్పి బలరాముడు సైగల ద్వారా చెప్పేట. పైగా అప్పుడు నీలాదేవి భవనానికి వచ్చి ఇప్పుడు ఆవిడని లేపుతున్నారన్నమాట వీళ్ళందరూ కలిసి. ఎలాగా? మదపుటేనుగు బలము కలవాడును వెనుదుయ్యని భుజబలము కలవాడును అయిన నందగోపుని కోడల నప్పిన్నా పరిమళము వెదజల్లుచున్న కేశపాసము గల ఓ నీలాదేవి తలుపు తీము, అంతటా కోళ్ళు అరుచుచున్నవి గదా, మాధవీ పందిరిపై కోయిల గుంపులు మాటిమాటికి కూయిచున్నవి, తెల్లవారిందని నీకు తెలియటలేదా, చేతిలో బంతి పట్టుకున్న దానా నీ మేనబావుని కీర్తించుటకు వచ్చితిమి, నీవు సంతోషంతో లేచి నడిచి వచ్చి కెందామర పువ్వును బోలిన నీ చేతితో అందమైన నీ చేతిగాజులు గల్లు గల్లుమనగా తలుపు తెరువుము అని చెప్పి అలా పెడుతుంది ఈ పాసురం. అంటే నప్పిన్నుని నందుని కోడలా అని పిలిచటకు కూడా కారణం ఉంది. ఆవిడ నప్పిన్న అన్నారు కదా. ఏంటంటే మీ మామగారు ఏది కావాలంటే అది ఇచ్చేంత గొప్ప వ్యక్తి కదా, ఆయన చాలా ఉదారులు కదా, మరి ఆయన కోడలువైన నువ్వు ఆ మామగారికి ఎంత ధీటుగా నువ్వు మా కోరిక తీర్చాలి, ఆయనే అంత ఉదారంగా ఉంటే ఆయన కోడలుగా నువ్వు ఎంత తీర్చాలని దాంట్లో ఒక సూచన అన్నమాట. అలాగే నందగోపుడు ఆచార్యుడిగా ఏనుగు కలవాడు ఎలా అయ్యాడు? ఆయన ఆచార్యుడు కదా, ఆయనకి ఏనుగు ఎలా ఉంది అంటే సాక్షాత్తు కృష్ణ భగవానుడే ఆ మత్త గజము అని దాంట్లో అంతర్లేని భావన. అలాగే ఆమె కేశపాసము గుబాళించుచున్నది అన్నారు. కేశపాసము గుబాళించడం ఏంటి అంటే భగవానుడు పుష్పమైతే అమ్మ సుగంధం కనుక ఆ సుగంధం బయటకు వస్తుంది అంటే లోపల స్వామి ఉన్నాడు అని అర్థంట. అమ్మ నప్పిన్న పరమాత్మ అనుభవించిన పుష్పములు నీవు దాల్చావు, మేము కూడా పువ్వులు పెట్టుకున్నట్లు పరమాత్మతో చేర్చవలదా అని వాళ్ళు మాట్లాడినప్పుడు దానికి ఆవిడ పరమాత్మను చేరకుండా అడ్డగించేవి కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. అదేంటంటే ప్రాచీన కర్మ అనేది ఒకటి, కర్మానుగుణంగా ఫలం ఇవ్వాలని పరమాత్మ సంకల్పము, అంటే మనం చేసిన కర్మకు అనుగుణంగా ఫలం ఇవ్వడం అనేది ఒకటి, తర్వాత ప్రాచీన కర్మ, వీటి ప్రకారమే ఇలా అవుతుంది పరమాత్మ సంకల్పం అని. ఈ రెండు భగవత్ ప్రాప్తికి ప్రతిబంధకాలు అనే తలుపులు. అమ్మ గనక కటాక్షించింది అనుకోండి, అమ్మ కటాక్షిస్తే ఏమొస్తుంది, పరమాత్మ కర్మానుగుణంగా కాకుండా కృపానుగుణంగా రక్షిస్తాట ఆయన. అది గడియ తీసి తలుపు తెరవడం అనే దాని అర్థం అది. అయితే అమ్మవారిని ఆశ్రయించుటకు తగిన సాత్విక అవస్థను పొందటమే తెల్లవారింది అని చెప్పడం. అలాగే ఇంకో మాట ఏమంటారంటే తెల్లవారుటకు గుర్తుగా కోళ్ళు అంతటా అరుచున్నాయిట. భగవద్భక్తులే కోళ్ళు. చెత్తపోగులో తనకు ఆహారపు ధాన్య గింజల కోసం కోళ్ళు వెదుగుచున్నప్పుడు దానికంటే విలువ కలిగిన రత్నం కనబడినా కూడా ముక్కుతో పక్కకు తోసి 1000 కోడి వలె భాగవతోత్తముడు సంసారములో నుండి అసారములగు విషయములందు ఆసక్తి లేనివాడే భగవద్ విషయములను మాత్రమే తన ఆహారంగా తీసుకుంటాడట. చూసారా ఎంత చక్కటి మాటలు ఇవి. అలాగే మాధవిలత అల్లుకొనిన పందిరిపై కోయిల గుంపులు గుంపులుగా కోయిచున్నవి వినలేదా అని అంటుంది ఇక్కడ. అంటే కోకిల వలె మధురగానంతో లోకాన్ని అందరినీ కూడా ఆనందమే గావించిన వారే కదా ఆళ్వారులు అంటే వాళ్ళని అక్కడ ఆవిడలాగా పోల్చడం జరిగింది. అలాగే మాధవి అంటే లక్ష్మి, ఆమె లతతో పోల్చబడింది. ఆ లత ఆశ్రయించిన పందిరెవరు? నారాయణుడే. కాబట్టి మాధవి పందిరైతే నారాయణ తత్వం, శ్రీ లక్ష్మీనారాయణ తత్వమే శ్రీమన్నారాయణ తత్వము. అదే ఆధారంగా ఉజ్జీవించి కోకిలలు అళ్వారులు. కాబట్టి గోపికలు ఇక్కడ విశేషం చెప్తున్నారు. నీలాదేవి తన చేతి బంతి పట్టుకుని ఉందిట. కృష్ణునితో కలిసి మా బంతి ఆడి అలసిపోయింది. ఆమెకి భోగోపకరణం శ్రీకృష్ణుడైతే లీలోపకరణం బంతి. అంటే అది ఆమెకు విభూతి అయిన బంతి ఒక చేతిలోనూ విభూతి మంత్రుడు పరమాత్మ ఒక చేతిలోనూ ఉన్నారు. ఈ రెంటిని కలిపేది తత్వమే శ్రీతత్వం అంటారు. అది వారి చేరికయే నారాయణ తత్వం.
భగవన్ని పొందించుటలో జీవునకు సాయపడేది శ్రీయే. అంటే భగవంతుణ్ణి పొందడంలో ఆవిడే సాయపడుతుందిట. ఈ లక్ష్మీతత్వం చాలా ప్రధానమైనది, భగవానుడే ఉపాయమని మనకు తెలియజేసి వారిని చేరినట్లు చేయనిది శ్రీ. అందుకే స్త్రీ పురుషాకారము మధ్యవర్తిని మనచే భగవుణ్ణి చేయునది. భగవంతునితో మనల్ని చేర్చడానికి దయ ఆవిడే. భగవంతుడి హృదయంలో దయాస్వరూపిణిగా ఆవిడ ఉంటూ నిత్య నివాసం ఉంటుంది. అప్పుడే స్వామి దయగలవాడు అంటే ఆవిడ ఆయన మనసులో స్థిరంగా ఉంది కనుక ఆయన దయాసముద్రుడు అవుతున్నాడు. తర్వాత స్వామి కృపతో మనల్ని పొందుతారు. కాబట్టి వాళ్ళిద్దరినీ కూడా మనం చూడడం కనుల పంట. వాళ్ళిద్దరికీ సేవ చేయాలి. అమ్మవారి దర్శనము సర్వేంద్రియము తర్పణము కావాలి అని ఇక్కడ చెప్తారు. అలాగే తిరుప్పావై జీయర్ అని పేరు పొందిన శ్రీ రామానుజుల వారు ఒకరోజు తిరుప్పావు అనుసంధానిస్తూ ఇంటింటికి వెళ్ళి భిక్షకై తిరుగుతుంటుంటే ఈ పాసరము వచ్చేసరికి వారి గురువుగారు మహాపూర్ణుల వారి వాకిట నిలిచారట. అప్పుడు గురుపుత్రిక అత్తులాయమ్మ తలుపు తెరిచి భిక్ష సమర్పించుటకు వస్తే ఆ సన్నివేశం చూడంగానే గాజులు గల్లు గల్లు మనగానే నీలాదేవియే వచ్చి గడి తీసి తలుపు తెరిచినట్లుగా వీరు భావించి మూర్చిపడినారట. అబ్బా ఎంతటి తాత్మో కదా. చూచితిరా, ఇట్లే ఈ పాసురమును అనుసంధించిన మనకు అమ్మవారి సాక్షాత్కారం తప్పక కలుగునని పెద్దల విశ్వాసము. రేపు పాసురంలో మళ్ళీ మనం లక్ష్మీనారాయణలు ఇద్దరిని మేలుకొలుపుదాము అని వాళ్ళు పెడతారు. నమస్కారం. వీక్షించారుగా. ఇది